ఈ వీడియోలో మనం త్రిభుజ మధ్యగతముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్రిభుజ మధ్యగతములు అంటే ఏమిటి, ఒక త్రిభుజంలో ఎన్ని మధ్యగతములు ఉంటాయి అనే మొత్తం విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్గా చెప్తారు. చూడండి, త్రిభుజ మధ్యగతాలు అంటే ఏమిటో. ఇది ఒక త్రిభుజం, 3 శీర్షాలు ఉన్నాయి. త్రిభుజానికి 3 శీర్షాలు వరుసగా ఇలా ఉన్నాయి, ABC. అయితే ఇలా ఉన్న ఈ త్రిభుజంలో 3 భుజాలు ఏమవుతాయి, AB, BC, AC. అవునా? నేను BC భుజం తీసుకుంటున్నాను. BC భుజాన్ని ఒక బిందువు ఇలా 2 సమభాగాలుగా విభజిస్తుంది. అయితే ఆ బిందువును మీరు Dగా గుర్తించినట్లయితే BD ఎంత పొడవు ఉంటుందో DC కూడా అంతే పొడవు ఉంటుంది. అంటే BCకి లేదా BCని D 2 సమభాగాలుగా విభజిస్తుంది అని అర్థం. అయితే దాన్ని ఇలా సూచిస్తున్నాం, ఎడమవైపు BD ఎంతో DC కూడా అంతే ఉందని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ D బిందువును ఏ శీర్షంతో ఇలా కలిపాము అనుకుందాం. అవునా? అంటే ఏ శీర్షాన్ని D బిందువు కలిపాం. ఏమవుతున్నప్పుడు AD రేఖ BCని సమభాగాలుగా విభజిస్తున్నట్లుగా తీసుకోవచ్చు, BD ఎంతో DC ఎంతో. ఇటువంటి ఈ రేఖని, AD రేఖని మనం ఏమంటామంటే మధ్యగతము అంటాం. ఇంగ్లీష్లో అయితే మీడియన్ అని పిలుస్తారు. అయితే ఒక మధ్యగతమేనా, అంతకన్నా ఎక్కువ ఉన్నాయా చూద్దాం. అది తెలుసుకునే ముందుగా మీరు గత వీడియోలో చూసారు కదా, త్రిభుజం యొక్క ఎత్తులు ఎల్లప్పుడూ త్రిభుజం యొక్క లోపలి భాగంలోనే ఉండాలి అని లేదు, బయట కూడా ఉండొచ్చు ఇలా. అయితే ఇక్కడ మధ్యగతాలు బయట వచ్చే సందర్భం ఉండదు, అవకాశమే లేదు. ఎందుకని? మధ్యగతము అంటే ఏమిటంటే భుజాన్ని 2 సమభాగాలుగా విభజించాలి, ఏదైనా భుజాన్ని. మరి ఇక్కడ మీరు మధ్యగతాలు బయట తీసుకుంటే అవి, అంటే త్రిభుజం బయట వైపు తీసుకున్నట్లయితే అవి 2 సమభాగాలుగా విభజించే సందర్భం ఉండదు. ఎందుకని? అవి ఏ భుజాన్ని కూడా ఖండించవు. చూడండి, అలా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు అవి ఖండించగలిగే అవకాశం ఉండదు కదా. కాబట్టి ఎప్పుడూ కూడా మధ్యగతాలు త్రిభుజం యొక్క లోపల మాత్రమే ఉంటాయి, బయట ఉండవు. బయట ఉండే అవకాశమే లేదు. కాబట్టి మధ్యగతాలు బయట ఉండవన్నమాట. మరి త్రిభుజంలో ఈ ఒక మధ్యగతమేనా, మరొక మధ్యగతం ఎలా వస్తుందో చూడండి. ఈసారి మనం ఏం చేస్తున్నాం, AB భుజాన్ని తీసుకుంటున్నాం. ఆ AB భుజాన్ని 2 సమభాగాలుగా విభజించే బిందువు అలా ఉంది అనుకుందాం, పసుపు రంగులో. అవునా? ఇలా అటువైపు ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉంది. దీనికోసం ఏం చేస్తున్నాం, అయితే దీనిని C శీర్షంతో ఇలా కలుపుతున్నాను. చూడండి, ఇలా C శీర్షంతో కలిపినప్పుడు ఈ బిందువును నేను ఈగా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ C రేఖ ఏం చేసింది, ABని 2 సమభాగాలుగా విభజించింది. అంటే BE ఎంత ఉందో EA కూడా అంతే ఉంది. దాన్ని మనం అలా పసుపు రంగు గుర్తులతో సూచించాం. చూడండి, BE, EA 2 సమానం ఇక్కడ. అవునా? మరి 3వ మధ్యగతం ఎలా ఉంటుందో చెప్పగలరా? ఈసారి AC భుజాన్ని 2 సమభాగాలుగా విభజించే ఒక బిందువును తీసుకుందాం. ఆ బిందువును మనం F అనుకుంటే, ఇప్పుడు చూడండి, AF ఎంత పొడవు ఉంటుందో FC కూడా అంతే పొడవు ఉంటుంది. F అనేది ACకి మధ్యలో ఉంది, రెండింటిని సమభాగాలుగా విభజించింది. మరి ఆ బిందువుని, మధ్య బిందువుని Fని మనం ఏ శీర్షంతో కలపాలి, మధ్యగతం రావాలి అంటే B శీర్షంతో కలపాలి. అవునా? మీరు ఇక్కడ గమనించి చూడండి, 3 మధ్యగతాలు కూడా యాదృచ్ఛికంగా ఎక్కడ ఒకే బిందువు దగ్గర కలిశాయి. అవునా? మనమేమి ఆ బిందువు గుండా వెళ్ళాలి అనుకోలేదు. ఆ మధ్యగతాన్ని కలిపితే Fని Bని ఏమవుతుంది, అవి ఒక బిందువు, ఒకే బిందువు దగ్గర 3 మధ్యగతాలు కూడా ఒకే బిందువు దగ్గర కలిశాయి. ఆ బిందువుని ఏమంటారు అంటే గురుత్వ కేంద్రము అంటాం. అంటే ABC యొక్క గురుత్వ కేంద్రం ఇక్కడ వచ్చింది. ఎలా? CE, BF మరియు AD ఈ 3 మధ్యగతాలు ఎక్కడైతే ఖండించుకుంటున్నాయో దానిని గురుత్వ కేంద్రము, ఇంగ్లీష్లో అయితే సెంట్రాయిడ్ అని పిలుస్తారు. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యగతాలు త్రిభుజాన్ని 2 సమభాగాలుగా, అంటే వైశాల్యపరంగా 2 సమాన త్రిభుజాలుగా విభజిస్తాయి. అంటే ఇలా చూడండి, ఈ వైపు ఎంత వైశాల్యం ఉందో, ABDలో ఎంత వైశాల్యం ఉందో అదేవిధంగా ADCలోనూ అంతే వైశాల్యం ఉంటుంది. అయితే కేవలం ఈ మధ్యగతమే కాదు, మిగతా 2 మధ్యగతాలు కూడా అనుగుణంగా 2 సమభాగాలుగా విభజిస్తాయి. EC కావచ్చు, అదేవిధంగా BF కావచ్చు. మనం ADతో మాత్రమే చెప్పాం. ఈ విధంగా మధ్యగతాలన్నీ ఎక్కడైతే ఖండించుకుంటాయో దానిని మనం గురుత్వ కేంద్రము అంటాము. మరియు ప్రతి మధ్యగతము కూడా త్రిభుజాన్ని 2 సమాన వైశాల్యాలున్న 2 త్రిభుజాలుగా విభజిస్తుంది అని చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, త్రిభుజం యొక్క మధ్యగతముల గురించి మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. అంటే త్రిభుజంలో ఎన్ని మధ్యగతాలు ఉంటాయి, ఆ మధ్యగతాలు ఖండించుకున్న బిందువుని ఏమంటారు, అదేవిధంగా ఒక మధ్యగతము త్రిభుజాన్ని ఎన్ని సమభాగాలుగా వైశాల్యపరంగా విభజిస్తుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం.